మనం పింక్ సిటీకి అంటే ఇది ఓల్డ్ సిటీ, ఓల్డ్ జైపూర్ అనుకోండి. ఇక్కడ బిల్డింగ్స్ మ్యాక్సిమం అన్నీ పింక్ కలరే ఉన్నాయి. ఇదో ఇదే అవా మహల్. మనం పోయి యూటర్న్ తీసుకొని వద్దాం. ఇదే అవా మహల్. ఇంట్లోకించి రాణిలో తొంగి చూస్తుండే బయట ఏమవుతున్నాయి అని చెప్పి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు వచ్చేసి ఇవాళ అయితే లాస్ట్, మనం రేపైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాము. సో నేను రాత్రి వచ్చేసినాక ఫుల్ టైర్డ్ అయిపోయిన ఉన్నాయి, ఇక అసలు ఏం చేయలేదు. వచ్చినా కానీ జాకెట్ ఇప్పేసి పండుకున్నా. ఏదో లేచేసరికి 9:30 అయింది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెంపుల్కి అయితే పోతున్నా. ఇక్కడ నుండి ఒక 87 కిలోమీటర్స్ ఉంది ఖతుశ్యామ్ బాబా టెంపుల్కి. సో అదొక వచ్చేసి ఒక 1.5 అవర్ ఉంది. సో నేను గోప్రో అయితే ఏం తీసుకోబోతున్నా కానీ హెల్మెట్ కట్ ఏం పెడతలేను. జల్దీ పోయేసి అక్కడ దర్శనం చేసుకొని, ఇక్కడ కూడా లోకల్లో, ఎందుకంటే ఫుల్ క్రౌడీ ప్లేసెస్ అంట. సో నేను ఎక్కువ ఏం తిరగా, ఒక 2-3 జాగాలు పోయి సాయంత్రం డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసి పండుకొని పొద్దుగా లేచి వెళ్ళిపోతా. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసిన, బండి ఇక్కడ ప్రైవేట్ పార్కింగ్లో పార్క్ చేసిన. గుడికైతే వెళ్ళేసి దర్శనం చేసుకుని వస్తా. హెల్మెట్ కూడా పెట్టేసిన. ఖతుశ్యామ్ బాబా టెంపుల్ జైపూర్ నుండి 90 కిలోమీటర్స్ దూరంలో శిఖర్ అనే విలేజ్లో అయితే ఈ టెంపుల్ ఉంది. చాలా పెద్ద టెంపుల్ ఇది. సో దీని వెనుక ఒక స్టోరీ కూడా ఉన్నది. ఆ స్టోరీ ఏంటంటే, ఖతుశ్యామ్ బాబా అసలు పేరు బార్బరికుడు. ఆయన భీముని మనవడు. సో మహాభారతం యుద్ధానికి ముందు బార్బరికుడు కృష్ణుడిని గెలవనికే పోతాడు. పోయి నేను కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి అడుగుతాడంట. ఆయన ఇంకోటి ఏమంటాడంటే, నేను ఎవరైతే బలహీనతులుగా ఉంటారో వాళ్ళకైతే సపోర్ట్ చేస్తా, బలవంతులకి నేను సపోర్ట్ చెయ్యా అని చెప్పి కృష్ణునితో అంటాడు. కృష్ణుడు కొంచెం ఆలోచిస్తాడు, ఎందుకంటే బార్బరికుడు అనేటైనా చాలా పవర్ఫుల్ దేవుడు. కృష్ణుడు అనుకుంటాడు, ఇప్పుడు ఈయన బలహీనులకి సపోర్ట్ చేస్తే యుద్ధం ఎట్లా పోతుందో తెలియదు అని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తాడంటే, నాకు నీ తలకాయ కావాలి అని చెప్పేసి అడుగుతాడు. సో బార్బరికుడు ఆలోచించకుండా తలకాయని సమర్పించేస్తాడు. సో కృష్ణుడు దానికి ఒక వరం కూడా ఇస్తాడు బార్బరికుడికి. ఏమనంటే, భవిష్యత్తులో నిన్ను అందరూ ఖతుశ్యాంగా పూజిస్తారు అని చెప్పేసి ఒక వరం ఇస్తాడనమాట. అప్పటి నుండి భక్తులు ఆయనని ఖతుశ్యాంగా పూజిస్తారు అనమాట. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా సిటీకి అయితే పోతున్నా, జైపూర్. నాకు ఏం ప్లేసెస్ అయితే ఊపుది అవుతలేదు. ఖాళీ ఒకసారి సిటీ టూర్ ఇట్లా బైక్ పైన వేసేసి రూమ్కి పోయి వండుకుంటా. నాకు అస్సలు అవుతలేదు, ఎందుకంటే నేను రాత్రి మస్తు చల్లగా ఉండే. ఆ చలిలో నేను నడుపుకుంటూ వచ్చేసినా కదా. సో అసలు నాకు ఓపిక లేదు, అసలు అవుతలేదు. అంతా ఇంకోటి ఏంటంటే, నేను చెప్పుడు కాదు, ఇక్కడ లోకల్స్ చెప్తారు అన్ని ప్లేసెస్ ఫుల్ క్రౌడీ ఉన్నాయి. ఇంకొకటి హవా మహల్ ఇవన్నీ చూడాలన్నా కానీ టికెట్స్ కూడా 250-300 అట్లా ఉన్నాయి. నాకు అన్నంత ఇష్టం లేదు కాబట్టి ఆర్టిస్టిక్ టైప్ బిల్డింగ్స్ నేను అది స్కిప్ అయితే చేసేస్తున్నా. కానీ బయటికి నుంచి ఒకసారి సిటీ టూర్ ఇట్లా చూద్దాం, కెమెరాలో ఒకసారి రికార్డ్ చేసేసుకొని ఇంకా సీదా రూమ్కి వెళ్ళిపోయి అనుకుంటారు. రేపు పొద్దుగాల 6-7 o'clock స్టార్ట్ అయిపోవాలి. ఈ బండికి ఏమైందో ఏమో కానీ, ఏమంటారు, గేర్లు కనిపిస్తలేవు. అండ్ ఇంకొకటి, మన బండి 30,000 అయితే అయిపోయింది. 1 year 1 dayలో 30,000 అయిపోయింది. నేను ఇందాక రికార్డ్ అయితే అనుకున్నా కానీ ఇందాక కెమెరా పెట్టుకోలేదు నేను అక్కడ పోయేటప్పుడు. సో ఇప్పుడు పెట్టుకున్నా, అందుకే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు సీదా సిటీలో పోయినాకనే కెమెరా ఆన్ చేస్తా. మనం పింక్ సిటీకి అంటే ఇది ఓల్డ్ సిటీ, ఓల్డ్ జైపూర్ అనుకోండి. ఇక్కడ బిల్డింగ్స్ మ్యాక్సిమం అన్నీ పింక్ కలరే ఉన్నాయి. చూసుకోరు. నా రైట్ సైడ్లో ఒక ఫేమస్ చర్చ్ పోయింది, సెయింట్ ఆండ్రూస్ అనుకుంటా. జైపూర్ ఫేమస్ గేట్. ఇక్కడికెళ్ళి చూడు, 2 kilometers 12 minutes చూపిస్తుంది. మొత్తం రెడ్ ఉన్నది.
నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇదే మెయిన్ గేట్ జైపూర్. అదే మన జైపూర్ అంటే గుర్తుకొస్తుంది కదా, మెయిన్ ఎంట్రన్స్ ఓల్డ్ సిటీకి. మనకు ఎట్లుంటుంది హైదరాబాద్లో ఓల్డ్ సిటీకి ఎంట్రన్స్లో, జైపూర్ ఓల్డ్ సిటీకి ఇది మెయిన్ ఎంట్రన్స్. వీడికించి ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ బిల్డింగ్లు మొత్తం మనకు పింకిష్ కలర్ అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే పింక్ కలర్ ఉండవు. కానీ చూడండి, అందుకే దీన్ని పింక్ సిటీ అని అన్నారు. మొత్తం ఇవే కలర్ ఉన్నాయి ఆ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్ మొత్తం షాపింగ్ మాల్స్. అమ్మో ట్రాఫిక్ చూడండి, అమ్మమ్మమ్మో. ఇటు సైడ్ వస్తే గమ్మున ఆటోలో లేకపోతే బస్సులో నడుచుకుంటూ రావాలి. ఇటు సైడ్ వరకు కార్లో వచ్చిర్రంటే అయిపోయినట్టే. ఒకసారి చూడు, మ్యాప్ చూడండి, 1 కిలోమీటర్కి 10 minutes అంటారు. మొత్తం అన్ని షాపింగ్ చిన్న చిన్న షాపింగ్, డ్రెస్సులు, బట్టలు, గాజులు అన్నీ ఇవే ఉన్నాయి రైట్ లెఫ్ట్. మనం కూడా గాజులు షాపింగ్ చేయాలి ఫస్ట్. ఆమె హెల్తీ అది చూసేసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. వాడి ఓనికి బండి పోతుందో లేదో పొక్కలకు. అరే ఆగుర్రా అయ్యా, కూడా ఆగుతలేడు. మనమే ఆగాల్సి వస్తుంది ఇక. ఇది పొద్దుగోల రావాలి, అప్పుడు మజా వస్తుంది. రేపు మార్నింగ్ బయటప్పుడు ట్రై చేస్తా, ఎందుకంటే 6:30, 7 వరకు చీకటే ఉంటుంది. నేను 6 o'clock వెళ్దాం అనుకున్నా కదా. అగర్ ఆప్షన్ ఉండి వెలుగుంటే ఇటు సైడ్ వస్తా, లేదంటే రాను. మంచి వెలుగుంది అంటే నేను వచ్చేస్తా ఇటు సైడ్. ఇంత ట్రాఫిక్, ఇంకా ముందు పోతే ఇంకా ఎర్రగా ఉంది. ఇది ఇక్కడ పోతేనే హవా మహల్ అది అనిపిస్తుంది, అందుకే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మొత్తం ఫారినర్స్ యాంటిక్స్ అమ్ముతారు లెఫ్ట్ అండ్ రైట్లా. ఫారినర్స్ ఉన్నారు. అసలు కార్లు ఆపేసేయాలి ఇట్లాంటి జాగాల. ఓన్లీ బండ్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లేకపోతే సైకిల్స్ పెట్టేసారు అంటే. ఇగో ఇదే హవా మహల్. మనం పోయి యూటర్న్ తీసుకొని వద్దాం. ఇదే హవా మహల్. ఇంట్లోకించి రాణిలు తొంగి చూస్తుండే బయట ఏమవుతున్నాయి అని చెప్పి. అప్పట్లో రాణులు బయటకు రాకపోతుండే కదా. ఈ చూడనికి ఇంత రష్. మళ్ళీ దీనికి 250 టికెట్. మళ్ళీ దీనికి 250 టికెట్ అంట. టికెట్ ఎక్కువ రేట్ ఉంది. యూటర్న్ తీసుకుందాం, ఇడికెళ్ళి యూటర్న్ తీసుకొని మనం ఆ బజార్కు పోవాలి. ఆడికి పోయి గాజులు తీసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. నాకు ఈ ట్రాఫిక్ చూస్తే యాస్ట పెడుతుంది, కానీ బాగుంది. ఇది పొద్దుగాల పూట వస్తేనే బెస్ట్, సాయంత్రం పూట అసలు రానే రావద్దు. గుర్తుపెట్టుకోరు వీడియో చూస్తే ఎవరైనా ఉంటాయి. ఆగరా ఆగా. ఏ అమ్మ, అయిపోయింది. ఇంకొకసారి చూసుకోరు, ఇక కెమెరా ఆపేస్తా. నాకైతే లేదు ఈ రష్కి. ఫస్ట్ ట్రాఫిక్లోకి వెళ్ళి బయట పడినాకనే నాకు హాయి అనిపిస్తుంది. ఇక్కడ బండి పెట్టడానికి కూడా జాగలేదుగా. ఒక్క ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం. రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో పైన కెఫేస్ కనిపిస్తున్నాయి కదా, ఆ కెఫేస్ కూడా నువ్వు లోపలికి ఎంట్రీ తీసుకోవాలంటే పైసలు కట్టాలంట. 6.5 hours later. ఇంటికి వచ్చిన మధ్యలో అయితే దమాక్ ఖరాబ్ అయిపోయింది. బండి టైర్ పంక్చర్ అయిపోయినా, మీకు వీడియో చూపిస్తాను చూడండి. బండి పంక్చర్ అయిపోయింది. మళ్ళా అక్కడ గల్లీలలో ఏడ లేకుండా ఒక 3 kilometers మళ్ళా ట్యాంక్ మీద కూర్చొని వచ్చిన. వాడు మళ్ళా ఏమంటారు ట్యూబ్ అదేదో పోయింది అని చెప్పి కొత్త ట్యూబ్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఓపిక లేదని చెప్పేసి కొత్త ట్యూబ్ తెప్పించుకున్నా. పాత ట్యూబ్ అయితే బ్యాగ్లోనే వేసుకున్నా. హైదరాబాద్ పోయినాక చూపిద్దాం. నాకు తెలిసి ఒక పంచర్ ఉండొచ్చు దానికి, అంతే.
మస్తు దమాకరం అయిపోయింది. ఇక రూమ్కి అయితే వచ్చేసిన. టైం 7:30 అవుతుంది. ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసిన. ఇక బయట తిందామనుకున్నాను కానీ ఆ ట్రాఫిక్కి అస్సలు ఓపిక లేకుండే. సో ఇక తినేసేసి పండుకొని రేపు మార్నింగ్ ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీ, నేను 6 o'clock అనుకుంటున్నా. మ్యాక్సిమం నేను లేస్తానో లేవనో తెలియదు. 6 కాకపోతే 7-8 కల్లా అయితే స్టార్ట్ అయిపోదాం. చూద్దాం రేపు నైట్ స్టే చేద్దామా, రేపు నైట్ డ్రైవ్ చేద్దామా అనేది ఇక రేపు డిసైడ్ చేస్తా. ఇప్పుడుకైతే ఇది లాస్ట్ బ్లాగ్. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. బాయ్.